సార్ నమస్తే, మీ పేరండి? నమస్తే. నారాయణరావు. నారాయణ. సార్ ఏం చేస్తారు? నేను బట్టలగొడ్లో గుమ్మస్తానండి. మరి గత పాలకులు ఎందుకని అసెంబ్లీకి రావట్లేదు? గెలిచిన 11 మంది కూడా వాళ్ళకి చేసింది ఏమి లేదు కాబట్టి, చెప్పేది ఏమి లేదు కాబట్టి ఇంకా రావడానికి వాళ్ళకి ఇదేం ఉండదు. అది డెవలప్మెంట్ మాట్లాడాలనుకుంటే డెవలప్ గురించి మాట్లాడాలి. అన్సైడ్కి కల్తీ నెయ్యి గురించి మాట్లాడుకొని అసెంబ్లీలో రాకుండా మేము వాకౌట్ చేస్తాం అంటే అది పద్ధతి కాదు. గెలిచిన వాళ్ళు రావాలి, వచ్చి వాళ్ళు పోరాడితే ప్రజల గురించి పోరాడితే నెక్స్ట్ 10 కాదు ఇంకో 20 అయినా పెరగడానికి అవకాశం ఉండదు. రాకుండానే రచ్చరచ్చ చేసుకుంటే ఉపయోగం ఉంది. అంటే వాళ్ళేమో అసలు మేము ఎలాంటి కల్తీ చేయలేదు, కూటమి ప్రభుత్వం కల్తీ చేసింది అంటున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి సార్? సార్ భగవంతుడికి తెలుస్తుంది ఏది చేశారనేది, భగవంతుడికి తెలుస్తుంది. చేసేది ఎవరైనా కానీ భగవంతుడు వదిలిపెట్టాడు ఎవరినైనా సరే. అది విషయం. అంటే డెవలప్మెంట్ ఎలా ఉంది సార్ ఈ 20 నెలల కాలంలో? డెవలప్మెంట్ అనేది ఇప్పుడు కనబడుతుంది సార్, కొన్నాళ్ళకి కనబడుద్ది. కానీ అది డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి మనం కొన్నాళ్ళ తర్వాత అది ఫలాలు అందుతాయి మనకి. అంటే కొంతమంది నాయకులేమో వచ్చిన 20 నెలల కాలంలో చంద్రబాబు అసలు సర్వనాశనం చేస్తే డెవలప్మెంట్ కనిపించట్లేదు, అసలు పట్టించుకోవట్లేదు ప్రజలను అంటా ఉన్నారు. మరి ప్రజల్ని పట్టించుకోకుండా ఆనందంగా ఉన్నారు, శుభ్రంగానే ఉన్నారు. ప్రజలని పట్టించుకోకుండా ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఫలాలు అనేది ఇప్పుడు రాదు, భవిష్యత్తు తరాల వాళ్ళకే ఉపయోగపడుతుంది. అది అంతకన్నా ఏం లేదండి. సార్ మరి అమరావతి గురించి మీ అభిప్రాయం ఏంటి? చేస్తారు డెవలప్మెంట్. ఇంతకుముందు దానికి మేము వెళ్ళి చూసాము. ఇప్పుడు అన్ని కదలికలు ఉన్నాయి, జరుగుతున్నాయి పనులు. మేము అభివృద్ధి అనేది కనబడుద్ది. అది కొంతమంది అసలు అభివృద్ధి ఏమీ చేయట్లేదు, చంద్రబాబు అసలు దోచుకో అన్న కాన్సెప్ట్తో వ్యవహరిస్తూ ఉన్నారు అంటున్నారు. అది చూపించమని నిరూపించమనండి. నిరూపిస్తే వాళ్ళకి దానికి తగ్గట్టుగా లోకేష్ గారు సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నారు. అది పథకాలు ఇస్తే సరిపోద్ది అంటారంటే గత పాలకులు అంటున్నారు మేము ఇచ్చిన పథకాలు కూటమి ప్రభుత్వం ఇస్తా ఉంది. మరి గతంలో శ్రీలంక అవుతుంది అన్నారు, మరి ఇప్పుడు చంద్రబాబు ఇచ్చిన పథకాలకు మరి ఏ లంక అవుతుందని చెప్పి అంటా ఉన్నారు. ఇప్పుడు ఆయన కనుక బటన్ నొక్కినట్టుగా ఈయన నొక్కితే మరి డెవలప్మెంట్ చూస్తున్నాడు కాబట్టి బటన్ నొక్కడం అనేది జరగలేదు. అభివృద్ధి అనేది జరుగుద్ది, కానీ భవిష్యత్ తరాలకి ఫలాలు ఉపయోగపడతాయి. ఈ ఫలాలు అది అంటే డెవలప్మెంట్ అయితే ఫైనల్గా అయితే ప్రభుత్వ పనితీరు బాగుందంటారు. పనితీరు బాగానే ఉందండి. సార్ మరి ఈ రోజున అసెంబ్లీ ముగిసిన టైంలో ఇటు కూటమి నాయకుల పనితీరుని బట్టి మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? సార్ 100కి 100% ఇవ్వచ్చు. కానీ ఏదైనా చేయాల్సింది ఉన్నది ఎత్తి పొడిస్తేనే కదండి వీళ్ళు చేసేది. ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీకి రాకుండా వచ్చిన రగడ గురించే సరిపోతే ఏమండి అది చేయలేదు అంటే మేము చేస్తామని వాళ్ళు హుషారుగా వస్తారు. తప్పు అనేది చూపించకుండా ఎంతసేపటికి వ్యవహారం ఆడు డ్యాన్స్ వేసాడు, ఈ డ్యాన్స్ వేసాడు, ఇవి కొట్టుకోవడమే సరిపోతుంది. కానీ ఆడు బూతులు తిట్టాడు, ఈడు బూతులు తిట్టాడు తప్పితే అసెంబ్లీలో జరగాల్సింది ప్రజల యొక్క ఏంటి కాన్సెప్ట్, డెవలప్మెంట్ ఉందా లేదా అనేది చూడాలి. అది లేకుండా వీళ్ళు ఆడు కొట్టుకున్నాడు, ఈడు కొట్టుకున్నాడు, ఆ రెడ్ బుక్ గురించి ఎందుకు? తప్పు చేస్తేనే రెడ్ బుక్ గురించి మాట్లాడాలి. తప్పు లేనప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం ఉంది. రెడ్ బుక్లో ఏముంటే నీకెందుకయ్యా? పరిపాలించాలి కానీ అడగాలి. తప్పు ఉందనుకో ప్రజల పక్షాల నుంచే అడగాలి. రెడ్ బుక్ గురించి నీకు భయం ఎందుకన్నా? అంటే మా మీద కక్ష సాధింపుగానే ఈ కుటుంబ ప్రభుత్వం చర్యలు చేపడతా ఉంది అంటున్నారు. కక్ష సాధింపు ఎందుకు ఉంటుందండి? మీరు చేశారు కాబట్టి కక్ష సాధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరే బయటపడుతున్నారు. అది అంటే ఫైనల్గా అయితే అలా లేదంటారు? అదేమీ లేదు సార్, డెవలప్మెంట్ చూస్తున్నారు. అది అంటే మరి ఏదైతే లోకేష్ గారు నిన్న మండలిలో చర్చించిన మాటలో ఒకవేళ మీరు మాట్లాడాలనుకుంటే చర్చకి రండి, దానికి మేము కూడా సమాధానం చెప్తాము. ఏదైతే ఆశా వర్కర్ల విషయంలో కానీ అంగన్వాడీ వర్కర్స్ విషయంలో కానీ మాతో చర్చలు జరపండి, మేము ప్రభుత్వం ఎట్టగలిగి మీకు సహాయంగానే ఉంటామని చెప్పి ఆయన మాట్లాడి అంటే ఎలా చూడొచ్చు అంటారు? అది వచ్చే చర్చలకు వస్తే అదే అర్థం అవుతుంది సార్. చర్చలకు రాకుండా మేము వాకౌట్ అంటే ఏం జరుగుద్ది? పరిష్కారం అనేది చూపించాలంటే చర్చలకు రావాలి. చర్చలు ఉన్నది అన్యాయం ఏం జరిగిందో అది న్యాయం చూపిస్తే చర్చలు సఫలం అవుతాయి. అది అందుకనే ఏం లేదు సార్.